కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు, మరో ఏడాది పాటు ఉజ్వల గ్యాస్ రాయితీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 4% పెంపు, ఇండియా ఏఐ మిషన్ కోసం 10,371 కోట్లు కేటాయింపు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి తాను హామీగా ఉంటారన్న ప్రధాని నరేంద్ర మోదీ. 370 ఆర్టికల్ రద్దు తర్వాత తొలిసారి కాశ్మీర్లో పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో భేషజాలకు వెళ్లబోమని ఉద్ఘాటన. కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేసేందుకే మేడిగడ్డకు మరమ్మతులు చేయడం లేదన్న కేటీఆర్. కరీంనగర్ అభివృద్ధిపై బీజేపీ నేతలతో చర్చకు సిద్ధమని వెల్లడి. ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలన తీర్పు. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే అని వెల్లడి. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ రూపకల్పనకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా భారత్ త్వరలోనే స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ. రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువు కాకుండా కాంగ్రెస్ కరువు తెచ్చిందన్న కేటీఆర్. రాష్ట్రంలో రైతులకు కరెంటు కష్టాలు ప్రారంభమయ్యాయని వ్యాఖ్య. తెలంగాణలో 137 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని. రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని మంత్రి జూపల్లి డిమాండ్. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమన్న హరీష్ రావు. పాలమూరును పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య. ఆర్టీసీలో మహిళా డ్రైవర్ల నియామకానికి కృషి చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మేడారం జాతర సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి అవార్డుల ప్రదానం. రాష్ట్రంలో విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డు. వేసవి మొదలవటంతో రోజుకు దాదాపు 300 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. దేశవ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి పురస్కారాలు. ఇంగ్లాండ్తో చివరి టెస్టులో సత్తా చాటిన స్పిన్నర్లు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కొత్త రికార్డు.